ఇక కేసీఆర్ ని అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ లో సంక్షోభంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ వెనుక జరుగుతున్న కుట్ర కేవలం రేవంత్ పని మాత్రమే కాదు, కేసీఆర్ పై జరుగుతున్న కుట్ర వెనుక చంద్రబాబు, మోదీ కూడా ఉన్నారంటున్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ఈసారి లేస్తే తెలంగాణతో ఆగరనే భయం మోదీకుంది అంటున్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ని మానసికంగా దెబ్బ కొట్టాలనే చిల్లర ప్రయత్నం ఇది అని, వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలు కేసీఆర్ కున్నాయని, ఈ దేశానికి సేవలు అందించే శక్తి కేసీఆర్ కి ఉంది అంటున్నారు జగదీష్ రెడ్డి. ఒక్క రాష్ట్రానికే కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంతతోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి 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 వచ్చినవాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడానికి కావాల్సిన సేవలు అందించే శక్తి కేసీఆర్కు ఉంది. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ తిరిగి వస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ్ అడిగి తెలుసుకుందాం. శివతేజ, జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనక మర్మం ఏంటి? అంటే ఒక పక్క మోదీ, మరోవైపు చంద్రబాబు హస్తం ఉంది మొత్తం ఇష్యూలో అని చెప్తున్నారు. సో టోటల్ గా బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? సో ఏదైతే కవిత మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి అటు హరీష్ రావుతో పాటు సంతోష్ రావు పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఆమె ఏదైతే పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఒక ప్రెస్ మీట్ నిర్వహించిందో దాంట్లో కూడా మరొకసారి హరీష్ రావు పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి, అటు సంతోష్ రావును కూడా ట్యాగ్ చేస్తూ ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తిప్పికొట్టుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కవిత ఎపిసోడ్కి సంబంధించిన ఆపరేషన్ అంతా కూడా ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే పూర్తిగా జరిగిందని చెప్పాలి. ఆమె మొదటి రోజు నుంచి ఈ రోజు 3 రోజుల వరకు కూడా మొత్తం ఆపరేషన్ ఇక్కడ నుంచే జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ఇప్పటివరకు మీడియాతో మాట్లాడలేదు. ఎందుకంటే కీలక నేతలంతా కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. అటు కేటీఆర్ కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి సీనియర్ నేతలంతా ఉన్నారు. ఇంతకు మునిపే ఫామ్ హౌస్ నుంచి ప్రశాంత్ రెడ్డి కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడా కూడా మీడియా 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు మీడియాతో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఈరోజు ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే సింగరేణి కార్మికులకు సంబంధించిన కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు, అలాగే జగదీశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇండైరెక్ట్గా మాత్రం జగదీశ్వర్ రెడ్డి ఆ కవిత ఎపిసోడ్కి సంబంధించి కొంత మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా రేవంత్ ఒక్కడే చేస్తున్నటువంటి పని కాదు, కేసీఆర్ వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దాని వెనుక ఒక రేవంత్ రెడ్డి మాత్రమే లేడు, దాని వెనుక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు మోడీ కూడా ఉన్నారు అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టడం పక్క, అలాగే దేశ రాజకీయాల్లో కూడా వెళ్ళడం పక్కా కాబట్టి అతన్ని ఇబ్బందులు పెట్టాలని ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఈ ఫార్మా కేసు కార్ రేస్ కావచ్చు, అలాగే కాళేశ్వరం కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో చాలా కేసులు వేసింది. కానీ దీన్ని కూడా నిరూపించలేకపోయింది అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహించిన పరిస్థితి కనిపించింది. సో కేవలం కేసీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గానే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇట్లాంటి 3 పార్టీలు కలిసి కేసీఆర్ పై ఒక పెద్ద కుట్రనైతే పన్నుతున్నాయంటూ ఇండైరెక్ట్గా కవిత ఇష్యూను కూడా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే మీటింగ్లో కేటీఆర్ కూడా ఉన్నాడు. కేటీఆర్ కూడా అక్కడికి వచ్చినటువంటి జనాలను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా కవితకు సంబంధించిన ఇష్యూను కేటీఆర్ మాట్లాడలేదని చెప్పాలి. శివతేజ.